వరద బాధితులకి మా వంతు నుంచి మేము సాయం చేయడానికి సిద్ధం అన్నటువంటిది చాలామంది కొంతమంది కామెంట్స్లో చూశాను నేను. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు ఇంకా అవసరం ఉండదు. వాస్తవంగా మొన్న అయితే కనుక ఆ లోపల దాకా వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి ఎవరన్నా పడవ ఉంటే పడవ వేసుకుని రాగలిగిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పడవలు ఎలవ్ కావట్లేదు కాబట్టి, అంటే వెళ్ళట్లేదు కాబట్టి, అలాగే ఎవరన్నా పడవ తీసుకొచ్చుకుని ఉంటే ఇచ్చి ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కర్లేదు. ఇప్పుడు వరద సాయం ఎవరైనా చేయాలి అనుకుంటే ఒకటి గవర్నమెంట్ తరపున చేసేటటువంటిది గవర్నమెంట్ చేస్తుంది. మనంగా చెయ్యాలి అనుకుంటే అక్కడ రోడ్డు మీద పెట్టి పంచేటటువంటి కార్యక్రమం కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులు, అది కూడా ఫ్రంట్ లైన్లో ముందు అందరు ఇచ్చేస్తారు. బ్యాక్ సైడ్కి వెళ్ళి అట్టించి పేదల ఇళ్ళ దగ్గరికి సాయం చేయండి. లేదా ఇంకా మీలో ఏదన్నా వేరే స్ఫూర్తి ఉందంటే వాటర్ ట్యాంకర్లు తీసుకురండి. ఇప్పుడు ఇళ్ళన్నీ బురదలో కూరుకుపోయి ఉంటాయి, క్లీన్ చేయడానికి సహకరించండి. ఒక టీములుగా ఏర్పడి ఇళ్లల్లోకి ఇప్పుడు పురుగులే ఉంటాయా పాములే ఉంటాయా ఏముంటాయో కూడా తెలియదు. ఇళ్ళన్నీ ఇప్పుడు ఒక్కసారిగా 3 లక్షల ఇళ్ళు క్లీన్ చేయాలి. 1 కాదు 2 కాదు 3 లక్షల ఇళ్ళు. ఆ ఇళ్ళని క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి సహకారం అందించడానికి స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న కట్టు బట్టలతో వచ్చేసారు బయటికి. ఏమన్నా చుడీదారు లాంటివి మా ఆడపిల్లలకి, ప్యాంట్ షర్ట్ లాంటివి మగపిల్లలకి, ఇట్లాంటివి ఏమన్నా తేగలిగితే అట్లాంటిది అది కూడా తీసుకొచ్చేసి అక్కడ నుంచుంటే అందరికి వెళ్ళిపోతుంది. ఎక్కడ అవసరమో అది చూసి ఇవ్వగలిగితే బాగుంటుంది. నిత్యావసర వస్తువులు ఏమన్నా ఒక ప్యాకెట్ లాగా ఇవ్వదలుచుకుంటే పర్టికులర్గా లేబర్ వరకు ఇవ్వండి, అది మధ్యతరగతికి అక్కర్లేదు. కానీ ఇవి మాత్రం దుస్తులు ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఇవి ఇద్దరికీ అవసరమే, లేబర్కి మధ్యతరగతికి కూడా. ఈ టైంలో ఎవరైనా చేయగలిగితే అట్లా చేయండి. ఊరికినే మనం చేసేసామనే ఫీలింగ్ కాకుండా నిజంగా కమిట్మెంట్తో చేయదలుచుకుంటే.